Good morning, everybody. I'm Dr. A.H.R.K. Psychiatrist Vijayawada. Namaste. మరి ఈ మధ్య కొంతమంది తరచుగా తల్లిదండ్రులు యుక్త వయసులోకి టీనేజ్లకు వచ్చిన పిల్లలు ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానీ మా పట్ల కొంత రిజెక్షన్గా ఉంటున్నారు, అవిధేయతగా ఉంటున్నారు. ఏంటి నువ్వు చెప్పేది అన్నిటికీ నీ స్ట్రిక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రతిదీ ఇది మంచి ఇది చెడు అని చెప్తావేంటి అని ఇలా ప్రవర్తిస్తున్నారు. ఏంటి డాక్టర్ గారు, మాకు చాలా బాధగా ఉంది, వీళ్ళ మీద మేము ప్రాణం పెట్టుకుని పెంచుకున్నాం, ఇంకా వాళ్ళ మీదే ప్రాణాలు పెట్టుకుని మేము బతుకుతున్నాం, అలాంటి మమ్మల్ని ఎందుకు యుక్త వయసు వచ్చాక టీనేజ్ వచ్చాక శత్రువులుగా పరిగణిస్తున్నారు అని బాధపడుతున్నారు. ఎందుకంటే యుక్త వయసుల్లో చాలామంది పిల్లల్లో ఇది మనం సహజంగా చూస్తూ ఉంటాం. అప్పుడు వీళ్ళల్లో ఒక ఐడెంటిటీ క్రైసిస్, అంటే అప్పటిదాకా పలానా రంగారావు గారు అబ్బాయి లేకపోతే ధనలక్ష్మి గారు అమ్మాయి అని చెప్పుకున్న ఆనందపడే పిల్లలు ఆ వయసు వచ్చేటప్పటికి వాళ్ళలో ఒక ఐడెంటిటీ క్రైసిస్, తమ పేరుతో తమల్ని పిలవాలి, తమకు ఒక ఇండివిజువల్ వ్యక్తిత్వం ఇండివిజువల్ పర్సనాలిటీ ఉండాలి అని కోరుకుని భావించే వయసు. అలాగే ప్రతిదీ తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వటం కూడా ఇష్టపడరు. వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించాలి, స్వతంత్రంగా బతకాలన్న ఆలోచన కలుగుతూ ఉంటుంది. ప్రతిదానికి ఏంటి నువ్వు అది చెప్తావు ఇది చెప్తావు, ఇది మంచి కాదు ఇది చెడు కాదు అని చెప్తూ ఉంటావు అని వీళ్ళు ఒక రకమైన రిజెక్షన్ మోడ్లోకి వెళ్తారు. యుక్త వయసులో టీనేజర్స్కి తల్లిదండ్రులు ఒక డిక్టేటర్స్గా లేకపోతే ఒక నియంతృత్వంతోనో ఒక పెద్దరికంతోనో కాదు, వాళ్ళకి యుక్త వయసు వచ్చిన పిల్లల్ని మనం చక్కటి స్నేహితుల్లా మలుచుకొని స్నేహపూర్వకంగా ఏది చెప్పినా షుగర్ కోటెడ్ పిల్ లాగా చక్కగా వాళ్ళకి కౌన్సిల్ చేస్తూ ఇది మంచి ఇది చెడు నాన్న, ఇలా చేస్తే ఇది మంచిది ఇలా చేస్తే ఇది చెడు, మరి సమాజంలో ఇలాంటి దుష్ఫలితాలు కూడా ఉంటాయి, దాన్ని బట్టే మనం నడుస్తూ ఉండాలి అని స్నేహపూర్వకంగా ఒక స్నేహితుడు చెప్పిన రీతిలో చెప్తే వాళ్ళ మనసుకు నచ్చే రీతిలో హత్తుకుపోయే రీతిలో ఉదాహరణలతో సహా సోదాహరణంగా చెబితే డెఫినెట్గా వాళ్ళు ఆకలింపు చేసుకుంటారు. ఒక స్నేహపూర్వకంగా వాళ్ళు తీసుకోవటం మంచి మార్గంలో నడవటం జరుగుతూ ఉంది. సో ఇదేంటంటే మనం టీనేజ్కి వచ్చిన పిల్లల్ని తల్లిదండ్రులు ఏ రకంగా చూసుకోవాలి అనేదే అలవర్చుకోవాలి. థ్యాంక్ యూ.